హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది నామ్దాక్మై గోల్డెన్ మ్యాంగో అండి. ఈ నామ్దాక్మై మ్యాంగో బాగా ఎర్లీగా వచ్చి మ్యాంగోలో ఇదో రకం అండి. ఇప్పుడు మనకి ఫిబ్రవరి 20 తారీఖులకి కాయలు ఇలా ఉన్నాయండి. ఈ 10 రోజుల నుంచి మార్చిలో ఫుల్గా పళ్ళు తయారైపోతాయి. అంటే మనకి మే నెలకు వచ్చి మామిడి పళ్ళు ఈ మార్చిలోనే వచ్చేస్తాయి అనమాట. అంత స్పెషల్. ఇది మా దగ్గర మదర్లాండ్ ఇప్పుడు కాయలతో ఉన్నాయి. ఈ నామ్దాక్మై ఇప్పుడు దాకా కొంతమంది కొన్ని మొక్కలు 1-2 మొక్కలు పెంచారు. బాగున్నాయి సార్ అని చెప్పేసి మాకు అవుట్పుట్ వెనక్కి ఫీడ్బ్యాక్ పెడుతున్నారండి. ఈ మామిడికాయలను ఇప్పుడు చూడాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు చెట్లు మా దగ్గర కాయలతో ఉంటాయి కాబట్టి అండి స్వయంగా వచ్చి చూసుకోవచ్చు. ఈ 10-15 రోజులు పోతే ఈ పళ్ళు కింద మారిపోతాయండి. అప్పుడు కూడా రావచ్చు మీరు మార్చి నెల వరకు. ఈ కాయలను చూసుకుని మీరు ఇటువంటి తోట వేయాలనుకునే వారికి కొంచెం మొక్కలు అయితే ఎక్స్పెన్సివ్, ఎందుకంటే కొత్త రకం కాబట్టి కొద్దిగా తయారు చేసామండి. రాబోయే రోజుల్లో ఇవ్వగలుగుతాం. ఇది బాగా కాసే రకం, బేగా వచ్చే రకం, తొందరగా వచ్చే హీల్డింగ్ వచ్చే రకం. మన మార్కెట్లోకి అన్ని కాయలతో కలిసి వస్తే పెద్ద రేటు రాదు, ముందుగా వస్తాయి కాబట్టి మనం అనుకున్నట్టుగా మంచి రేటు అమ్ముకోవచ్చండి. ఆ కాయ కూడా కీపింగ్ క్వాలిటీ బాగుంటుంది, కలర్ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది థాయిలాండ్లో ఇంచుమించుగా దీన్ని 365 రోజులు అక్కడ పండించే విధానం ఉంది వాళ్ళ దగ్గర. సంవత్సరంలో 2 సార్లు కాస్తుందండి. మేము కూడా గమనించాము. ఇది ఇప్పుడు ఒకసారి కాసిందా, మళ్ళీ ఆగస్టు నెలలో కొన్ని కాయలు కాస్తాయండి. దీని పూతలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. చూద్దరు కానీ మీకు చూడండి, ఇక పూతలు ఇవ్వండి. ఇది మా దగ్గర ఉన్న మదర్ బ్లాక్. ఇది ఒకసారి వచ్చి మీరు స్వయంగా చూసుకుని మొక్కలు కొనుక్కోవచ్చు అనమాట. కొన్ని మొక్కలు అయితే తోటలు వేసారు, చాలామంది ఆనందపడుతున్నారు. ఇవ్వండి కాయలు. ఇది చిన్న వయసు నుంచి కాసేదండి, ఎక్కువ కాయలు కాసే రకం. ఇలాగ గుత్తుల కింద నేల మీద కూడా కాసేస్తాయి అనమాట. ఇవ్వండి, ఎక్కడ కొమ్ము ఉంటే అక్కడ ఇలాగ వచ్చేస్తుంటాయి. ఇవ్వండి, ఈ వయసు నుంచి మీరు ఇంత మొక్క పెంచుకుంటే, ఈ మొక్క వయసు వచ్చి 3 ఏళ్ళు సుమారండి. మీరు ఇంత మొక్క పెంచుకుంటే సరిపోతుంది. ఇక 50 కేజీల బ్యాగులు రెడీమేడ్ ఉన్నాయండి. కావాలితేని ఎవరైనా ఫామ్ హౌస్లకి ఇంట్రెస్ట్గా మేము పెంచలేమండి, మాకు పెంచిన మొక్క కావాలనే వాళ్ళకి స్వయంగా లోడింగ్ పెట్టుకోవాలండి. ఇవి అయితే పార్సిల్లో రావు. పార్సిల్లో పంపి మాత్రం ఏడాదిన్నర వయసున్న మొక్కలు మాత్రమే పంపగలుగుతాం. చూడండి, ఈ ఫ్లవరింగ్ అంటే కొన్ని కాయలు ఆల్రెడీ తయారవుతున్నాయి, కొన్ని మళ్ళీ వెనకాల ఫ్లవరింగ్ రెడీ అవుతుందండి ఇది. అలాగే ఈ వయసు నుంచి కూడా మీకు కాయలు కూడా చూడండి, ఇవ్వండి. ఇంత వయసు పెంచుకుంటే అండి కాయలు బాగా కాస్తాయండి. ఇవి మంచి రకం. ఇలాగ నామ్దాక్మై ఇలాంటి మంచి శ్రేష్టమైన ఉత్తమ రకాలన్నీ ఎంచుకున్నట్లయితే రైతులకి కొంచెం టైంలో పంట రావడం, మంచి రేటు రావడం అనేది జరుగుతుంటుంది. ఇవన్నీ కూడా 50 కేజీల బ్యాగుల్లో రెడీ చేసి పెట్టండి మొక్కలు. ఇవి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, పెంచిన మొక్కలు కావాలనుకునే వాళ్ళకి కూడా ఈ మొక్కలు అందుబాటులో ఉంటాయి. అలాగే ఇందులో చిన్న మొక్కలు ఉన్నాయండి, మీడియం సైజు, మొత్తం 3 సైజులు ఉన్నాయండి పెంచినవి. ఈసారి డైరెక్ట్గా స్వయంగా వచ్చి చూసుకునండి మీరు మొక్కలు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇవ్వండి, పండు రైపున అయితే ఈ కలర్ వద్దనమాట అండి. చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ కలర్లో వద్ద పండు. ఇది సప్తగిరి నర్సరీ అయ్యండి. నేను మీ దుర్గారావుని, సప్తగిరి నర్సరీ. ఇటువంటి తోటలు పెంచుకోండి, మంచి రకాలండి. ఇవి మంచి భూమి కొన్నప్పుడు మంచి పంట కూడా పెట్టుకోవడం రైతు యొక్క శ్రేయస్కి మంచి మార్గం అవుద్ది. కాబట్టి ఇటువంటి వంగడాలను ఎంచుకుని వేసుకోండి. ఎందుకంటే మేము ఆల్రెడీ పెంచి చూసాం కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. మాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పాం. ఒకసారి మీరు కూడా స్వయంగా వచ్చి చూసుకొని ఇలాంటి పంటలు పెంచుకోండి.